ఆర్టీసీలో పొరపాట్లను తగ్గించేందుకు యాజమాన్యం కొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే యోగా, ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తోంది. కర్నూలు ఆర్టీసీ అధికారులు మాత్రం పని ఒత్తిడిని జయించేందుకు డిపో ఆవరణలో కుందేళ్లను పెంచుతున్నారు. కుందేళ్ల పెంపకం వృత్తి జీవితంలోనే కాదు, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తోందంటున్నారు అధికారులు. 2 ఏళ్ల క్రితం 2 కుందేళ్లతో ప్రారంభమైన పెంపకం 200కు చేరిందంటున్నారు. కుందేళ్లను ఇంటి వద్ద పెంచుకుంటామనే సిబ్బందికి ఉచితంగా అందిస్తూ సిబ్బందిని ప్రోత్సహిస్తున్నారు. करने के ऊपर हमारा डिपो में 3000 रुपया का एक इनाम भी रखे गए हैं। तो ये खरगोश को इधर पालने का मेन मकसद है, ये अपना ड्राइवर बोले, कंडक्टर, मैकेनिक्स, इन लोगों को एक बहुत बढ़िया साइकोलॉजिकल रिलीफ देता है। 2 मिनट अगर इसके सामने खड़ा भी होता है, उसका जितना भी मेंटल स्ट्रेस रहता है वो कम हो जाता है। इट इज वन काइंड ऑफ स्ट्रेस मैनेजमेंट। డిపో ఆవరణలో కుందేళ్లను కార్మికులు తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారు. కన్నబిడ్డల కంటే ఎక్కువగా సొంత డబ్బుతో ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఆకుకూరలు, తృణధాన్యాలు తీసుకొచ్చి మరీ తినిపిస్తున్నారు. పొద్దున 5 గంటలకు మార్కెట్కి పోయి పొద్దున క్యాబేజ్ ఆకు, క్యాలీఫ్లవర్ ఆకు, అదే లేకపోతే క్యారెట్ తీసుకొచ్చి ఒక గంట 2 గంటలు దీని కొరకు కేటాయిస్తాను. కేటాయిస్తే ఇట్లా అంతా క్లీన్ చేసి ఇలా తినిపించి పిల్లలకు పాలు దాపి ఒక గంట 2 గంటలు కేటాయించి వెళ్ళిపోతాను. సొంత డబ్బులు పెట్టి తెస్తాను ఈ ఊళ్ళ కొరకై. డ్యూటీకి వెళ్లే ముందు, డ్యూటీ దిగిన తర్వాత కుందేళ్లతో కాసేపు ఆడుకోవడం అలవాటుగా మారిందంటున్నారు కార్మికులు. వారాంతరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి కుందేళ్లతో సరదాగా గడుపుతున్నామంటున్నారు. వచ్చినప్పుడు ఒక అర్ధగంట ముందే వచ్చి మా కుందేళ్లతో, ఇక్కడ పెంపించిన కుందేళ్లతో కొద్దిసేపు ప్రశాంతంగా ఆడుకొని దాటితో కొద్దిగా అవసరమైన మేము తీసుకొచ్చి ఇంటి దగ్గర నుంచి కానీ పక్కన దగ్గర ఏదైనా చిక్కితే ఆకుకూరలు కానీ అవి తీసుకొని వచ్చి వాటికి వేస్తుంటాము, కూతుంటాం. ఇద్దరం నుంచి ఇదే మాకు అలవాటైంది. రెగ్యులర్గా రావడము, ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావడము, వాటి చూసేవాడు మాకు ఎంతో ప్రశాంతంగా, మనసు ఎంత టెన్షన్ ఉన్నా బయట ఇక్కడ వచ్చి అవి వాటిని చూస్తే వాటి కొద్దిసేపు ఉంటే మాకు ప్రశాంతంగా మనసు అవుతుంది. కుందేళ్ల పెంపకం చేపట్టిన తర్వాత సిబ్బంది పనితీరులోనూ వారి వ్యక్తిగత జీవితాల్లోనూ అనూహ్య మార్పు కనిపిస్తోందంటున్నారు డిపో మేనేజర్. కుందేళ్లిచ్చిన స్ఫూర్తితో త్వరలోనే 2 నెమళ్లను తీసుకొచ్చి పెంచాలని యోచిస్తున్నామంటున్నారు. हमारा डिपो में पिछली 1.5 साल में डैमेज बोलिए, एक्सीडेंट बोलिए, बहुत बहुत कम हो गया। ये एक बहुत अच्छी प्रैक्टिस है। अभी हम सोच रहे हैं 2 पीकॉक भी डालेंगे इधर। इससे पहले इधर खरगोश और बर्ड्स भी था, लेकिन सभी ने इसको खोल के अंदर खाना वाना डालते तो बर्ड्स उड़ गया। तो हम सोच रहे हैं कि 2 बड़ा पीकॉक इधर आकर भी डालने वाले हैं। మొత్తానికి కర్నూలు ఆర్టీసీ డిపో అధికారులను మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఆశిద్దాం.